ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చేసేవారికి బిగ్ షాక్. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లు వాడేవారు రేపటి ఆగస్టు 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ తెలుసుకోవాల్సిందే. ఆగస్టు 1 నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల నిబంధనలలో భారీ మార్పులు రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ తీసుకువచ్చిన ఈ మార్పులు యూపీఐ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, సర్వర్లపై భారాన్ని తగ్గించడం, లావాదేవీలను మరింత సురక్షితంగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి అన్ని యూపీఐ యాప్లకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ప్రధాన మార్పులు ఇవే. రోజుకు 50 సార్లే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇకపై వినియోగదారులు ఒక యూపీఐ యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే తమ బ్యాంక్ బ్యాలెన్స్ ను చెక్ చేయగలరు. అంతకు ముందు ఇలాంటి లిమిట్ లేదు. పీక్ అవర్స్ లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1, సాయంత్రం 5 నుండి రాత్రి ఉదయం 9:30 వరకు బ్యాలెన్స్ చెక్ అభ్యర్థనలను పరిమితం చేసే అవకాశం కూడా ఉంది. ఎవరికైనా డబ్బులు కొడితే లావాదేవీ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా తెలియజేస్తుంది. అకౌంట్ చూసే లిమిట్. ఒక యూపీఐ యాప్లో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను రోజుకు గరిష్టంగా 25 సార్లు మాత్రమే చూడటానికి అనుమతిస్తారు. ఇది సిస్టంపై అనవసరమైన లోడ్ను తగ్గిస్తుంది. ఆటోపే సమయ మార్పులు, ఈమెయిల్, సబ్స్క్రిప్షన్లు వంటి ఆటోపే లావాదేవీలు ఇకపై నిర్దిష్ట సమయాలలో మాత్రమే జరుగుతాయి. పీక్ అవర్స్లో సర్వర్లపై ఒత్తిడిని తగ్గించడానికి ఈ ఆటోపే లావాదేవీలు ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల మధ్య, మరియు రాత్రి ఉదయం 9:30 గంటల తర్వాత మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. ఒక ఆటోపే మ్యాండేట్కు గరిష్టంగా 4 ప్రయత్నాలు, ఒక ప్రారంభ ప్రయత్నం, 3 రీట్రైలు మాత్రమే అనుమతించబడతాయి. పెండింగ్ పేమెంట్ స్టేటస్ చెక్. పెండింగ్లో ఉన్న ట్రాన్సాక్షన్ స్టేటస్ 3 సార్లు మాత్రమే చెక్ చేయగలరు. వాటి మధ్య 90 సెకన్ల విరామం తప్పనిసరి. వాడని యూపీఐ ఇద్ల డియాక్టివేషన్. 12 నెలలకు పైగా వాడకుండా ఉన్న మొబైల్ నంబర్కు లింక్ చేయబడిన యూపీఐ ఇద్లు వాటంతట అవే డియాక్టివేట్ చేయబడతాయి. ఈ మార్పులు సాధారణ యూపీఐ యూజర్లకు పెద్దగా ఇబ్బంది కలిగించవు, కానీ సిస్టమ్ స్థిరత్వం, వేగం, భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి. సాధారణ పేమెంట్లు, డబ్బు బదిలీలకు సంబంధించిన పరిమితులలో ఎలాంటి మార్పు లేదు.